ఫైనల్గా బంద్ చేసే ముందు ఇంకో 2 నిమిషాలు అయితే బంద్ చేస్తామనే ముందు ఒక గుప్పెడు కస్తూరి మేతి తీసుకుని ఇలా క్రష్ చేసి వేసేసుకోవాలి. లాస్ట్ మూమెంట్లో వేసుకుంటే బాగుంటుంది. లేదు అంటే కొంతమంది తాలింపులో కూడా వేస్తారు, అప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు. చాలా ఫోటో కోసమా ఇప్పుడు 1 నిమిషం కలిపేసి మూత పెట్టేసుకున్నాను. ఈ యొక్క కసూరి మేతి ఉంది కదా, అది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా లాస్ట్ మూమెంట్లో వేస్తే మగ్గేటప్పుడు చూసారా, క్రీమీగా టేస్టీగా బాగుంటుంది. కొంచెం కమ్మగా కావాలి, చిన్నపిల్లలు ఉన్నారనుకుంటే దీంట్లో మనం కారం ప్లేస్లో పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ అయితే కారం కంటే కొంచెం స్పైసీనెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఇంకో 2 నిమిషాలు ఉంచేసి బంద్ చేస్తాను. ఫ్రెండ్స్, హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు. ప్రోటీన్ ఇచ్చినటువంటి పన్నీర్తో పన్నీర్ కర్రీ చేసిన. అక్కడికైతే పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు పన్నీర్ కర్రీ అంటే ఇష్టపడకపోయేవాడు, ఇప్పుడు పన్నీర్ కర్రీ అయినా పన్నీర్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. అయితే నిన్న డిమార్ట్ కాదు, దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళినప్పుడు పన్నీర్ తీసుకొచ్చామన్నమాట. పన్నీర్ అది అమూల్ పన్నీర్ బాగా బాగుంటుంది, క్యూబ్స్ లాంటిది. రెగ్యులర్గా ఇదే తీసుకొస్తాను. ఈ యొక్క క్యూబ్స్ లాంటిది ఉండేటువంటి యొక్క పన్నీర్ బాగా అనిపిస్తుంది. ఇది మనకి 250 గ్రామ్స్ అనమాట. 250 గ్రామ్స్ వచ్చేసి 120 రూపీస్. ఇది ఎలా చేస్తానో చూపిస్తాను రండి. దానికోసం కావాల్సినటువంటి మసాలా కోసం కొన్ని పల్లీలు తీసుకున్నాను, అవి వేగుతూ ఉన్నాయి. ఒక 2 ఆనియన్స్ తీసుకుని కట్ చేసేసుకున్నాను. తర్వాత ఇది ఓపెన్ చేయడం స్లోగా, అదే పనిగా. సో ఈ మూది కనిపిస్తుంది. ఇదిగోండి, కాజు బాదం 2 కూడా నానబెట్టేసుకున్నాను. ఇవి మంచిగా నానితే మనకు మంచిగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు అండి, అందుకని అప్పుడే నానబెట్టేసుకున్నాను. పల్లీలు కొన్ని వేయించుకుంటే ఇవన్నీ కూడా మంచి గ్రేవీ కోసం బాగుంటాయి. ఈ యొక్క పల్లీలు అనేటువంటివి చిన్న మంట పైన వేయించుకుంటేనే బాగుంటాయి. ఇలా చిట్పట అంటూ పగులుతాయి చూడండి, అప్పుడు మనకు మంచిగా వేగినట్టు. ఇప్పుడు ఇలా వేగిపోయినాయి కదా, ఇలా వేగిపోయినటువంటి పల్లీలు తీసేసి ఒక గిన్నెలకు మార్చేసుకుందాం. వేయించినవి తీసేసుకున్నాను. ఇదిగోండి, పన్నీర్ అయితే ఇలా క్యూబ్స్ లాగా వస్తుంది అనమాట. ఈ యొక్క క్యూబ్స్ లాగా వచ్చేటువంటి పన్నీర్ని ఇలా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇది మంచిగా రోస్ట్ చేసేసుకున్నాము. ఇలా అంటూ మంచిగా కలుపుకున్నాము. దీంట్లో కావాలంటే కొంచెం నెయ్యి వేసుకొని బాగుంటుంది. అందుకోసమని ఆయిల్ తక్కువ తీసుకున్నాను అనమాట. ఇవి మంచి పైన కోటింగ్ రావాలి. అలా మంచిగా మనకి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఒక 5 to 3 మినిట్స్ ఇలా అనేసి మంచిగా వదిలేస్తాము. ఒక సైడ్ మంచిగా కోటింగ్ వస్తుంది, తర్వాత మళ్ళీ టర్న్ చేస్తాం. ఒకదానిపైన ఒకటి పడిపోకుండా మంచి ఒక్కొక్కటే ఉండేలాగా ఫ్లోర్ మంచిగా ఈ యొక్క ప్యాన్కి అంటుకునేలాగా సెట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక సైడ్ మొత్తం అన్నీ కూడా మంచిగా వేగిపోతాయి. ఓకేనా, అందుకని ఇలా సెట్ చేసుకుందాం. నేనైతే ఇలా బ్రౌన్ కలర్ రావాలంటే కొంచెం ఫ్లేమ్ పెద్ద పెట్టేసి ఇక్కడే ఉండి టర్న్ చేసుకోవాలి, అప్పుడు మంచిగా అవుతాయి. లేదంటే అంత స్మాష్ అయినట్టు అవుతుంది. అయితే ఇప్పుడు మనం పల్లీలు తర్వాత డ్రై ఫ్రూట్స్ రెండింటిని మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే రోట్లో రుబ్బుకోవచ్చు. రోట్లో రుబ్బుకుందాం అన్నాడు అఖిల్, అందుకని అఖిల్ ఇద్దరం తలా కాసేపు రుబ్బేస్తాం, తొందరగా అయిపోతుంది. ఇది మగ్గే లోపల అటు అయిపోతుంది. ఇది కూడా దీంట్లో ఫస్ట్ మనము ఏవైతే లేట్గా ఇప్పుడు మనం రుబ్బే ముందు కాజు బాదాలు రెండింటిని మనం వేసుకున్నాం కదా, బాదాలు కొన్ని పొట్టు తీసేద్దాము. పొట్టు తీసేస్తే టేస్ట్ బాగుంటుంది, మంచి మిల్కీగా వస్తుంది. ఇది తీసేస్తూ దీంట్లో వేసేసుకుందాము. ఓకేనా, ఇవి తీసేసాక వేస్తాను. ఫస్ట్ అయితే బాదాంలు కాజులు వేసేసుకున్నాము, బాదం అని పొట్టు తీసాక వేసుకున్నాము. ఇది సపరేట్ చేసాము, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కాజు బాదం ఇలాంటి డ్రై ఫ్రూట్స్ నార్మల్గా తినని వాళ్ళకు ఇలా చేసి పెట్టండి, బాగుంటాయి. నేను ఈ మధ్యలో ఎక్కువగా కాజు బాదం ఉత్తగేలాగా తినట్లేదు అనేసి ఇలా ఏమైనా గ్రేవీ కర్రీలు మసాలా కర్రీలు చేసినప్పుడు వీటిలో వేసేస్తున్నాను. ఆ విధంగానైనా మనం కర్రీకి అమ్మగా తింటాము, మనకు కావాల్సినటువంటి ప్రోటీన్స్ అనేటువంటివి, తర్వాత కావాల్సినటువంటి విటమిన్స్ ఇవన్నీ ఎక్కువగా పుష్కలంగా ఉండేటువంటి వీటిని మనకు మంచిగా అమ్మాలి.
రుబ్బేస్తే తొందరగా రుబ్బుతాయి. చూడండి, తీసుకొచ్చి ఒక 2 నిమిషాల్లో చూడండి అడగడం స్టార్ట్ అయిపోయింది కదా. వీటి కూడా పొట్టు తీసేసి వేసేసుకొని రుబ్బేద్దాం. ఓకేనా? అవి కొంచెం తగ్గిన తర్వాత ఇవన్నీ ఏంటంటే తొందరగా తగ్గుతాయి. ఎందుకంటే పల్లీలు ఆల్రెడీ ఇప్పుడే వేయించుకున్నాం కదా, వేడి మీద జనరల్గా మనం ఏంటి మిక్సీలో వేసేటప్పుడు వేడిగా ఉన్నప్పుడు మిక్సీలో వేయొద్దంటాం కదా. రోడ్లో రుబ్బేటప్పుడు వేడిగా రుబ్బేసామనుకుని తొందరగా అణిగిపోతుంది. చల్లారిపోతే కొంచెం డ్రైనెస్ అయిపోతుంది కదా. కానీ బలిసి మంచిగా కలర్ రానివ్వాలి పన్నీరు. ఈసారి ఒకసారి అయిన తర్వాత ఇంకొకసారి అన్నాను. 2 సైడ్స్ మంచిగా వేగిపోయింది సార్. ఇలా మంచిగా వేగాలి. ఇంకా చాలు. స్టవ్ బంద్ చేసి వీటిని డిష్ అవుట్ చేసేసుకుందాం. మంచిగా వేయించేసుకుని పన్నీర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. అవి పక్కన పెట్టేసుకున్నాక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో స్టార్ ఫ్లవర్, కొంచెం సాజీరా, ఒక బిర్యానీ ఆకు ఇవి వేసి కొంచెం మగ్గనిస్తాము. అది మగ్గుతున్నప్పుడు కావాలంటే లవంగాలు కూడా వేసుకొచ్చిన అయితే ఏం వేయట్లే. ఇదిగో 4 బుజ్జిగా ఉన్నటువంటి ఆనియన్స్, ఆ పొట్టు మొక్కలకు మంచిది. ఇదిగోండి ఆనియన్స్ కొన్ని సన్నగా చాప్ చేసుకున్నాను. ఇది మంచిగా మగ్గనిద్దాం. సైడ్ పెట్టేసి దీనిపైన మూత పెట్టేసుకుందాం. మంచిగా మగ్గుతూ ఉంటుంది. మంచిగా కాజు బాదం వేగిపోయింది కదా, వేగిపోవడం కాదు దంగిపోయింది కదా. ఇప్పుడు పల్లీలు, దాంతోపాటు కొబ్బరి ఇవి కూడా వేసి మంచిగా రుబ్బేద్దాం. చిన్నప్పుడు ఇట్లే రుబ్బేవాళ్ళని తెలుసా. ఎక్కువ క్వాంటిటీ ఉంది అప్పుడు పెద్ద పెద్ద రుబ్బరోళ్ళు ఉంటుండే కదా, ఊసిపోయింది. ఇలానే పట్టుకుని ఇద్దరు రుబ్బినామనుకో చా. అప్పుడు అమ్మమ్మ నేను రుబ్బడం కానీ నూరడం కానీ చేసేటప్పుడు ఇట్లా వేసేవాళ్ళు ఇద్దరు. అప్పుడు పెద్ద పెద్ద రోళ్ళు ఫ్లోర్లో డైరెక్ట్గా ఉంటుండే నాన్న. చూసావు నువ్వు ఎక్కడ? రోకలు కూడా చాలా పెద్దగా ఉంటుండే. ఒకరి కింద పట్టుకుని ఇంకొకరు పైన పట్టుకునే వాళ్ళం. అంత పెద్ద ఉంటుంది అప్పుడు ఈజీగా అయిపోతుండే. అంటే దానికి మనుషులు కూడా కావాల్సి వస్తుంది. అంటే ఒకరైనా చెయ్యొచ్చు, కొంచెం ఎక్కువగా ఉందనుకో అప్పుడు ఒక్కరమే కష్టం కాబట్టి అంత బయట చెప్పేస్తుందా. నేను అంటే ఒక 2 నిమిషాలు ఫ్రెండ్స్. ఇదిగోండి మనమైతే నూరడం అయిపోయింది, రుబ్బడం అయితే అయిపోయింది. ఇదిగోండి మనం మంచిగా మిక్సీలో వేసిన అనుకుంటే రోడ్లో నింపుతానైతే క్వాంటిటీ కూడా ఎరుగుతుందేమో అనిపిస్తుంది. నేను వేసిన కొంచెమే క్వాంటిటీ కానీ మంచిగా నురుగులాగా మస్తు వచ్చింది. ఇంత మంచిగా వచ్చింది చూసారా. మనం ఇన్ని వాటర్ వేసి మిక్సీలో రుబ్బితే మొత్తం అంతా బయటికి చిత్తేస్తుంది. కానీ ఇక్కడ అసలు ఏమి చిత్తకుండా ఎంత మంచిగా వచ్చింది చూసారా. ఈ లాస్ట్కి మొత్తం అంతా తీసేసాక కొంచెం వాటర్ వేసేసి పేస్ట్ అయితే రుబ్బుకొని తీసుకొచ్చేసాను. నేను రుబ్బుకొని తీసుకొచ్చే లోపల సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అనేవి అడిగంటే అప్పటికి అఖిలంగా ఒకసారి కలపాలా అని నేను దగ్గర పడవులే అనుకున్నాను, కానీ మాడిపోయినాయి అనమాట. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు, కింద పసుపు వేసేసి ఇవి 2 పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అనేసి మెల్లిగా ఒక్క 2 నిమిషాలు పచ్చివాసన పోనీ కానీ సరిపోతుంది. ఎండ మాత్రం మండిపోతుంది. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క పేస్ట్ కూడా వేసేసి సిమ్లో పెట్టేసి మంచిగా కలుపుకుందాము. అక్కడ కలుపుతూ ఉంటాడు, నేను ఆ లోపల అక్కడికి వెళ్ళేసి తీసుకుని పక్కకి వాటర్ తీసుకొస్తాను. రోలు కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఎందుకంటే మనం ఇది తాలింట్లో ఇలా మంచిగా మగ్గుతేనే దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయి కర్రీకి మంచి కమ్మదనం వస్తుంది. ఇప్పుడు ఇస్తాం
మనకి కర్రీకి మంచి కమ్మదనం రావాలంటే మనం వేసిన పేస్ట్ ఎప్పుడైనా ఇలా తాలింట్లో వేసి కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది, ఇలా మన కడాయికి ఏం పట్టకుండా బయటికి రిలీజ్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు వాటర్ వేసుకోవాలి. నేను దీంట్లో రోట్లో నూరింది కదా ఆ వాటర్ తీసుకొచ్చేసాను. వాటర్ వేసేసి ఇంకా రిమైనింగ్ కొన్ని వాటర్ కూడా వేసుకున్నాము. కారం వేసుకుని కొంచెం గరం మసాలా వేసుకున్నాము. వేసి ఇదిగోండి ఇప్పుడు వాటర్ వేసేసి వాటర్ ఉడుకుతున్నప్పుడు అప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్నప్పుడు పన్నీర్ వేసుకోవాలి. ఓకేనా, ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఆ రోట్లో నూరిన వాటర్ కూడా అవి తీసుకొస్తాను. ఇదిగోండి వాటర్ వేసేసాం కదా, ఇలా మనకి లైట్గా ఇప్పుడే స్టార్టింగ్ చూసారా ఆయిల్ ఏంటంటే బయటికి రిలీజ్ అవ్వడం, అలా ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అవ్వాలి. ఆయిల్ మంచిగా అలా బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు మనకి కర్రీ అంటే ఉడికినప్పుడు ఆ స్టేజ్లో మనం ఉప్పు కారం అంటే కరెక్ట్గా చెక్ చేసుకొని ఫైనల్గా బంద్ చేసే ముందు కసూరి మెతి వేసుకోవాలి. అప్పుడు కమ్మటి టేస్ట్ వస్తుంది, మంచి రుచి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకొక 2-3 నిమిషాలు అయితే మనకి ఇలా బుడగలు వస్తున్నాయి చూడండి. బుడగలు వచ్చేసి కొంచెం ఆయిల్ బయటికి రిలీజ్ అయింది అంటే కర్రీ అయిపోయినట్టే. ఇంకొక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. ఓకేనా, ఎందుకంటే కారం తక్కువ ఉందని ఇప్పుడు చెక్ చేసుకొని వేసుకున్నాను కాబట్టి.